గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్. సో డైలీ వ్లాగ్ చేసి చాలా రోజులైంది. సో బేసికలీ ఈరోజు ఒక డైలీ వ్లాగ్ అనే కాదు, ఒక ట్రావెల్ వ్లాగ్ అనుకోండి. ఈరోజు నేను ట్రావెల్ చేస్తున్నాను, అందుకనే ట్రావెల్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ట్రావెల్ చేసే ముందు నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నా. ఈజ్ ట్రావెలింగ్ ఫన్ ఫర్ యూ గైస్? కమెంట్ చేయండి. చాలామందికి ఇప్పుడు ఇంట్లో కూర్చునే వాళ్ళకి ట్రావెల్ చేయడం ఒక ఎగ్జైట్మెంట్, ఎందుకంటే ఇయర్లీ వన్స్ లేదా 6 monthsకి ఒకసారి ట్రావెల్ చేస్తారు కాబట్టి ట్రావెల్ చేయట్లేదు కాబట్టి. బట్ నేను హాస్టల్లో ఉన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అనేది ఈజంట్ ఫన్ ఫర్ మీ. ఎందుకో నేను చెప్తా. చైల్డ్హుడ్లో ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది ట్రావెల్ చేస్తున్నాం అంటే. సిటీలో నుంచి విలేజ్కి వెళ్తున్నప్పుడు ట్రైన్ జర్నీస్ చాలా బాగుండేవి. నాకు చాలా ఇష్టం. పర్సనల్గా ట్రైన్ జర్నీస్ నాకు చాలా ఇష్టం. సో ఆ ఎగ్జైట్మెంట్ ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడైనా ఏదన్నా ఊరు వెళ్తున్నాం అంటే ఒక 1 week నుంచే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. లగేజ్ చదువుకోవడం అని ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది, అందరికి చెప్పడం ఊరు వెళ్తున్నా అని చెప్పి. గ్రోయింగ్ ఏజెస్లో లైక్ సిక్స్త్ క్లాస్ నుంచి +2 వరకు ఈ ఏజ్లో నేను ట్రావెలింగ్ చేయలేదు అస్సలు. లైక్ చాలా తక్కువ. ఒకవేళ ట్రావెల్ చేసినా కార్లో ట్రావెల్ చేసేవాళ్ళం, కానీ ఈ బస్సెస్ ట్రైన్స్లో ట్రావెల్ చేసేవాళ్ళం. కార్ ట్రావెలింగ్ ఈజ్ డిఫరెంట్ గైస్. కార్ అండ్ బైక్ ట్రావెలింగ్ ఈజ్ డిఫరెంట్. దాని గురించి నేను చెప్పట్లేదు. ఓన్లీ ట్రైన్, బస్ ఇంకా ఫ్లైట్ జర్నీస్ గురించి చెప్దామని చెప్తున్నాం. ఈ 6th to +2 నాకు అస్సలు ట్రావెలింగ్ చేయలేదు కాబట్టి +2 అయిపోయిన తర్వాత ఎగ్జైట్మెంట్ వచ్చేసింది. ట్రావెలింగ్ చేయాలి అంటే ఇంట్లో నుంచి బయటకు రావడం అదే ఫస్ట్ టైం నేను. సో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్. అండ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక్కడిని నేను ట్రైన్లో వచ్చా. అది ఇంకా ఒక చాలా మంచి జోష్తో వచ్చాను నేను. చాలా ఎగ్జైటింగ్ ఉండేది ఇలా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. సో అండ్ ఎలోన్గా చేయడం అనేది అదొక చాలా బోరింగ్. ఎలోన్గా ట్రావెల్ చేయడం, ఎప్పుడు వస్తుందరా డెస్టినేషన్ ఎప్పుడు వస్తుందన్న ఒక థాట్తో కూర్చుని ఉంటాం. అది సింగిల్గా జర్నీస్ చేయడం వల్ల. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ట్రావెలింగ్ నాకైతే ఇంకా చాలా బోర్ కొట్టేసింది. ట్రావెలింగ్ ఇంకా ఏదో తప్పక చేయాలంతే. బెటర్ ఫ్లైట్ జర్నీస్ ప్రిఫర్ చేయడం బెటర్ కొంచెం. అంటే ఈ ట్రావెలింగ్ అంటే చిరాకున్న వాళ్ళకి ఫ్లైట్ జర్నీస్ చాలా బెటర్. ఫాస్ట్గా రీచ్ అయిపోతాం, మనకు అంత స్ట్రెస్ ఉండదు, ఏముండదు. సో చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నా, ఇట్స్ ఓకే. చెప్దాం అనుకున్నా అంతే, జస్ట్ ట్రావెలింగ్ గురించి అండ్ నేను ఫేస్ చేసే ట్రావెలింగ్ ఇష్యూస్ గురించి. సో లెట్స్ సీ ఈరోజు ట్రావెల్ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. వీఆర్ రెడీ టు గో గైస్. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది, నేను కూడా మొత్తం సెట్ అయిపోయాం. బట్ స్టంట్ ఏంటంటే, ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హియర్ గైస్. ఈ సమ్మర్లో వర్షాలు ఓకే చల్లగానే ఉంటుంది, బట్ వర్షం వల్ల ఒక వెరీ బ్యాడ్ థింగ్ ఉంది. ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువైపోతుంది. థ్యాంక్ గాడ్ వర్షం తగ్గిపోయింది గైస్. సో లెట్ స్టార్ట్ ఇప్పుడు. స్టేషన్ సక్సెస్ఫుల్లీ. బట్ కొంచెం వాయిస్ వస్తున్నారు అట్లా తెలియట్లేదు, ఎందుకంటే నాయిస్ ఇక్కడ ఘోరంగా ఉంటుంది. సో లెట్స్ గో. వైజాగ్ గైస్, మొత్తానికి ద సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చేసాం. సో ఇప్పుడు డాడీ వస్తున్నారు, వచ్చి కప్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. సో లెట్స్ గో హోమ్.
మనం చాలా సేఫ్గా రీచ్ అయిపోయాం. సో నేను చెప్పినంత దారుణంగా అయితే నిన్న నైట్ జరగలేదు, బాగానే ఉండే, అంటే నాట్ బ్యాడ్, మంచిగానే వచ్చేసాం. సో లెట్స్ ఎండ్ ద వ్లాగ్ హియర్ గైస్. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వ్లాగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.